నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు ఇప్పటికే పలువురు అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్ర ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకోవడానికి వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ తాజాగా మరో 4 అభ్యర్థులను ఎంపిక చేసింది. మల్కాజ్గిరికి ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, చేవెళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్, మెదక్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్లను పోటీకి పెట్టాలని ప్రతిపాదించింది. మల్కాజ్గిరితో పాటు మిగిలిన 3 స్థానాలకు టికెట్ తమకే కావాలంటూ చాలా మందే బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. దీంతో ఊహించని విధంగా సంబీపూర్ రాజు లైన్లోకి వచ్చారు. ఇక చేవెళ్ల విషయంలోనూ అంతే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన కాసానికి టికెట్ దక్కింది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా ఆయన పోటీకి ససేమిరా అన్నట్లు సమాచారం. తాజాగా ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కాసాని జ్ఞానేశ్వర్ కు ఈ సీటు దక్కింది. ఇక మెదక్ నుంచి చాలా పేర్లే తెరపైకి వచ్చినప్పటికీ సీనియర్ నేత వంటేరుకే టికెట్ వరించింది.